అందుకని జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా కొన్ని మాటలను ఇక్కడ తెలియచేస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 25 నుంచి 29 వచ్చిన భాగాల వరకు నేను చదువుతూ ఉన్నాను. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. మొదటిది, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం చెప్తూ ఉన్నాడు? దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అని అంటే ఆ స్త్రీని మోహించకము అని తెలియచేస్తూ అదేం చేస్తుంది అంటున్నాడంటే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను, తన కనురెప్పలతో నిన్ను లోపరుచుకొననీయకము. ఆ అమ్మాయిని చూడండి ఎంత చక్కగా ఉన్నదో, ఆమె కళ్ళు చూడండి అని నువ్వు అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అనంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. ఇక్కడ చూడండి 26వ వచనం. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును, మగనాలి మిక్కిలి విలువగల ప్రాణములు వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష నుంచి తప్పించుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోండి. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము క్రొత్త నిబంధన చట్టం కింద జీవిస్తూ ఉన్నాం. మొదటిగా జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం పాత నిబంధన చట్టం కింద బ్రతకటం లేదు. క్రీస్తు తాను చెల్లించినటువంటి బలియాగము ద్వారా, తినిచ్చినటువంటి రక్తము ద్వారా మనం ఈ రోజున దేని కిందకు వచ్చి ఉన్నామంటే క్రొత్త నిబంధన చట్టం కింద వచ్చాం. అందుకనే ఆయన మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 27, 28 వచ్చిన భాగాల్లో తెలియచేసినటువంటి రీతిగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడును ఆమెతో వ్యభిచరించుచున్నాడు అని అంటే నీ యొక్క హృదయ శుద్ధి అనేటువంటిది, నువ్వు భౌతికంగా ఆమెతో శయనించటం, ఆమెతో వ్యభిచారం చేయటం అనేటువంటిది శరీర సంబంధం క్రియ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ క్రీస్తు ప్రభు. నీ యొక్క హృదయం అనేటువంటిది, హృదయంలోనే ఆమె గురించి నువ్వు తలంచుకుంటున్నావు అంటే ఆమెతో వ్యభిచారం చేసినటువంటి వాడివి, పాపము చేసినటువంటి వాడివి. కనుక నీ యొక్క హృదయ శుద్ధి లేదు కనుక నీవు పరిపూర్ణత్వంలోనికి రావు. సాతాను నీకు శరీరేచ్ఛలను కలిగించి దేవుని నుంచి దూరపరుస్తుంది.